బైక్ ట్రాన్స్పోర్టేషన్ కావాల్సింది మెయిన్ బైక్ ఆర్సీ అండ్ ఆధార్ కార్డ్. అండ్ మనం అక్కడికి వెళ్ళంగానే ఒక ఫామ్ ఫిల్అప్ చేయాలన్నమాట. వాళ్ళు మనకు ఫామ్ ఇస్తారు, అంటే ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేయాలి ఏంది అని రాసుకోవాలి. అయితే నేను తాంబరం నుంచి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి విత్ బైక్ ఆర్సీ అండ్ ఆధార్ కార్డ్తో. మొత్తం ఫామ్ ఫిల్అప్ చేశాక మనమేమో ఆ ఫామ్ ఫిల్అప్ చేశాక నాకైతే కొంచెం అంటే మ్యాక్సిమం కొన్ని అర్థం కాలేదు, నేను వాళ్ళతోనే ఫామ్ ఫిల్అప్ చేయించాను. సో ఆ ఫామ్ ఫిల్అప్ చేయించి నేను ఒక మేడంకి ఇవ్వాలన్నమాట. ఆ మేడంకి ఇచ్చిన తర్వాత వీళ్ళేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బైక్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత వీళ్ళు మన బైక్ నుంచి పెట్రోల్స్ ఏమైనా ఉంటే మొత్తం పెట్రోల్ అన్నీ తీసేస్తారనమాట. అంటే కొంచెం పెట్రోల్ ఉన్నా కూడా వీళ్ళు బైక్ ప్యాక్ చేయరు, మొత్తం బైక్లో జీరో మొత్తానికి పెట్రోల్ లేకుండా చేసేస్తారనమాట. అలా చేసేసి దాని తర్వాత దాన్నేమో నీట్గా ప్యాక్ చేస్తారు. అంటే నీట్గా అంటే అంత నీట్గా ఏం ప్యాక్ చేయరు, జస్ట్ నార్మల్గా పైన హెడ్ లైట్కి అవన్నీ అలా ప్యాక్ చేసేసి మనకు ఇస్తారనమాట. సో అలా మేడం జనరల్గా మనం మేడం దగ్గర వెళ్ళి ఆ ఫామ్ ఇచ్చేసిన తర్వాత ఆ మేడం చెప్తుంది అనమాట ఏ ట్రైన్ నుంచి ఏ ట్రైన్కి వెళ్తుందో. జనరల్గా నాదేమో పాండిచ్చేరి ఎక్స్ప్రెస్ అనమాట, తాంబరం నుంచి చెన్నైకి వెళ్ళాల్సింది. సో అది నేను చేసేసాను అనమాట. సో ఇదేమో బైక్లో నా బుల్లెట్లో కొంచెం పెట్రోల్ అనేది కొంచెం అలాగే ఉంది. సో దాన్ని తీయనికి వీళ్ళు మ్యాక్సిమం ఒక 1 అవర్ తీసుకున్నారనమాట. సో ఆ బైక్లోకి వెళ్ళి క్లాత్ నుంచి మొత్తం ఆ పెట్రోల్ అట్లా తీసేసి ఇగో ఇలా ప్యాక్ చేస్తారనమాట లాస్ట్కి. అంటే మొత్తానికి ఏం ప్యాక్ ఉండదు, ప్యాక్ చేసేసి ఇగో లాస్ట్కి ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది, అలా మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంది. ఫస్ట్ చెప్పాం కదా ఒక మేడం ఆ బైక్ ట్రాన్స్పోర్ట్కి మొత్తం డీటెయిల్ అంటే ఏ ట్రైన్లో పంపించాలో అని మనకి ఇన్ఫామ్ చేస్తుందని. ఆమె మనకి స్లిప్ ఇస్తుంది అన్నమాట. ఈ స్లిప్ వెళ్ళి మనం తీసుకెళ్ళి మనం అంటే ఎక్కడైతే డ్రాప్ అంటే మనం పిక్ చేసుకుంటామో బైక్ని అక్కడ చూపించాలన్నమాట. ఇంకో నా బైక్ ఇప్పుడు ఇందాక వెళ్ళింది కదా, ఇగో నా బైక్ ఇట్లా తీసుకొచ్చారనమాట. వాళ్ళని కూడా నమ్మలేం, అగో చూడు నా బైక్ ఎట్లా పడేస్తారు. అంటే మన బైక్ కరెక్ట్గా వస్తుందని మనకి అంత గ్యారెంటీ అనేది ఉండదు అనమాట. సో నా బైక్ ఇక్కడ రీచ్ అయ్యాక ఇక నేను వాళ్ళతో ఒక 150 రూపీస్ ఇచ్చి వాళ్ళతో మొత్తం ఆ ప్యాకింగ్ది అన్ప్యాక్ చేయించాను అనమాట. అన్ప్యాక్ చేయించిన తర్వాత స్క్రాచెస్ ఏమైనా పడ్డాయా ఏందా అని మొత్తం జనరల్గా చెక్ చేసుకున్నా. అయితే నా బైక్ మీద అంత స్క్రాచెస్ ఏం పడలే, మంచిగా నేను ఎట్లా ప్యాక్ చేయించానో అట్లే నీట్గానే వచ్చింది నా దగ్గరికి. సో ఇక నీట్గా రాగానే ఇక నేనేమో వీళ్ళకి ఎవరైతే ఇక వీళ్ళు కట్ చేస్తున్నారు కదా వీళ్ళకి ఒక 150 రూపీస్ ఇచ్చి అన్ప్యాకింగ్ చేయించాను అనమాట. సో ఇక్కడ నాకు ఏమర్థమైందంటే సడన్గా నా పక్కన ఇంకో అన్నది బైక్ కూడా సేమ్ ఆయనది కూడా అన్ప్యాక్ చేయించారు అనమాట. సో అన్నది అన్ప్యాక్ చేపిస్తే ఆ అన్నది ఏమైందంటే మొత్తం పగిలిపోయింది అనమాట. ఇక పక్కన ఉన్న ఈ బైక్ మొత్తం విరిగిపోయింది మొత్తం. ఇక అన్న ఏమో డైరెక్ట్ అడిగింది అనమాట, ఎట్లా మీరు ఇట్లా విరగొడతారు ఎట్లా అంటే, ఇక వాళ్ళు ఏమన్నారు డైరెక్ట్ ఐఆర్సిటీసీకి కంప్లైంట్ చేసుకోండి, వాళ్ళు అమౌంట్ ఇస్తారని చెప్పారు. సో ఈయన చూసుకుంటే ఇక ఈ మొత్తం పగిలిపోయింది అనమాట. ఇది పగిలిపోగానే ఐఆర్సిటీసీకి కంప్లైంట్ చేయమని అన్నకంటే అన్న ఏమో డైరెక్ట్ ఇప్పుడు కంప్లైంట్ చేసిండు అనుకో వెళ్ళి అది పెద్ద ప్రాసెస్ అంట, ఒక 10-15 కిలోమీటర్స్ వెళ్ళాలంట. అయినా అది ఎక్కువ అమౌంట్ వస్తుంది అంటే ఏం లేదు 500 ఏమో ఇస్తారంట. సో ఆ బ్రదర్ కూడా ఏమన్నాడంటే ఇక నేను అంత దూరం వెళ్ళి పెట్రోల్ బొక్కలే అని చెప్పేసి ఇక వచ్చేసినాడు.